ధరణిలో సిరులెల్లను కలవారి కరగని తిండాయరో కలిమిలేని బతుకులో కంకెడు కూడి కరువైపోయారో. ఆ కంకెడు కూడు కరువైపోయిన గురించి సెమినార్ జరుగుతా ఉన్నది. నిజంగా శ్రద్ధకు గట్టిగా సపోర్ట్ కూడా. ఎవరు వాళ్ళందరూ కూడా ఆకాశం అంత ఎత్తు తాడి ఎక్కి సురా గీసుకొస్తే గొంతు నిండా రాగిరే నీ గొంతు నిండా వెట్టిపోయిరే. మాసిపోయిన గడ్డము సవరము సవరించి సోపు చేస్తే మాసిపోయిన గడ్డము సవరము సవరించి సోపు చేస్తే గంజిలి లెక్కని బతుకును ఇలువ చేయకపోయిరే. నేను చరణాలు వాడుతూ ఉంటే ఆ వృత్తి ఎవరు చేస్తారో మీరు ఆపాదించుకోవచ్చు. అర్థమైంది కదా? ఎవరికి ఇస్తారు గడ్డము? ఎవరికి ఇస్తారమ్మా? మాసిపోయిన మంగళవాళ్ళు కదా. పుల్లు కంపు కొట్టేటి బట్టలు మళ్ళీ మొక్కలు ఉతికితే పుల్లు కంపు కొట్టేటి బట్టలు మళ్ళీ మొక్కలు ఉతికితే సోపు సొప్పు మింగురో ఈ పాసిపోయిన బువ్వా మాకురో. మండేటి ఎండల్లోన గుండెలే బండలై పగిలేసినా మండేటి ఎండల్లోన గుండెలే బండలై పగిలేసినా బండాల వాడాయరో నీ బతుకు బండాల పాడాయరో. ఎంతమంది ఓటేరన్నారు? రక్తపు రంగులకి పంచలకు వంచులేసిన గాని పట్టుబట్టవాడి కాయనా నీ కట్టుబట్ట కరువైపాయనా. చెమట సిర ఏరు పెట్టి రైతన్న సేరు ఏపుల పెంచితే ఏమైతుంది? పంటవాడి కాయనా కడుపు మంట నీకే మిగిలేనా. మన్ను తల్లిని నమ్మి ఎన్నెన్నో కుండలలో రూపుదెట్టే పండు వచ్చిన గాని పొయ్యి మీద కుండ కోసపోయేనా. ఏ కార్యమైతేనేమి నీతోటే సులువుగా తరుగులేస్తే ఏ కార్యమైతేనేమి పెళ్ళైనా సావైనా సప్పుడే లేదనగాని ఊళ్ళో ఏం జరుగుతుందో ఆ డబ్బు శబ్దం ఉండేది కాదు. పండుగ అవుతుందా సావైతుందా ఏదో తెలుసు ఆ శబ్దం వింటే. ఏ కార్యమైతేనేమి నీతోటే సులువుగా తరుగులేస్తే ఊరి అవతల గుడిసెలే నీ బతుకు ఉంచి పారేసినట్టే. ఈ బాధలెండాలని పోరన్నకు మిలిపోతావెందుకు? బాబాసాహెబు గారు చూపిన బాటల్లో పరముందుకు బాధ మీరే తందుకు బహుజన బహుజన బస్సు మారే తందుకు. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన బాట రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరచడమే. అది దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమైనా ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరిచినప్పుడే ఈ మార్జినల్ కమ్యూనిటీస్ కి న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రొఫెసర్స్ కి ప్రిన్సిపాల్ గారికి అలాగే మా శ్రద్ధానంద మిత్రుడు చాలా సన్నిహితుడు మా మిత్రుడు శ్రద్ధానందకు నాకు ఒకటేసారి గోల్డ్ మెడల్ వచ్చింది మాకు ఇదే కాలేజీలో. తను మీరు ఎవరైనా ఏం చేస్తాడో అద్భుతమైన డ్యాన్స్ చేశారు తెలుసా మీకు? ఆ నృత్యంలోనే గోల్డ్ మెడల్ వచ్చింది సార్కి. కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ మిశ్రా ఉన్నప్పుడు ఆ కలెక్టర్ చేతుల మీద గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. నేను పాటల రచనలో గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ జ్ఞాపకాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అన్న.